హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈ కర్రీని మసాలాలతో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రైస్లోకి అలాగే చపాతీలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ ఎలా చేసేద్దామో చూసేద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని దాంట్లో కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి కలిపి మిక్సీ పట్టుకోవాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి క్వాంటిటీ కూడా కొంచెమే తీసుకున్నాను. అలాగే ఒక టమాటాని కూడా మిక్సీ వేసుకొని ఆ గ్రేవీని అందులో వేసుకోవాలి. చిన్న ఆనియన్ని పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మసాలాలు కొంచెం వేగాక అందులో మనం కడిగి పెట్టుకున్న ఫ్రెష్ చికెన్ని ఇందులో వేసేసుకొని మొత్తం మసాలాలు మొత్తం ఆ చికెన్ పీసెస్కి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయినా పర్లేదు, నేను రాళ్ళు ఉప్పు వేసాను. కొంచెం గ్రేవీ కోసం నేను పెరుగు తీసుకున్నాను. కొంచెం సరిపడా కారము, గరం మసాలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేయటం వల్ల చికెన్ కూడా టేస్ట్ వస్తుంది, గ్రేవీగా బాగుంటుంది. మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఆయిల్ అలా వాటర్ కొంచెం పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. పైన కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోండి, లేదంటే మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు ఉడకనివ్వండి కర్రీని. చూడండి, మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కూర. ఇంకా సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ. జస్ట్ 2 minutes వాచ్ చేసి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.